బ్రేకింగ్ న్యూస్ అధిక వడ్డీలు ఇస్తామంటూ 700 కోట్ల రూపాయలు మోసం చేశారంటూ బాధితులు రోడ్డెక్కారు. హైదరాబాద్లోని అబెడ్స్ లో మీడియా సమావేశం నిర్వహించారు. మాదాపూర్లోని డీకేజెడ్ టెక్నాలజీస్ తమను నమ్మించి మోసం చేస్తుందని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించిన విషయం పోలీసులకు చెప్పినా వాళ్లు స్పందించకపోవడంతో మీడియా సమావేశం ఏర్పాటు చేశామని అంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సాగర్, చెప్పండి, ఏంటి అసలు ఈ డీకేజెడ్ టెక్నాలజీస్ ఈ స్కామ్ ఏంటి? పూర్తి డీటెయిల్స్ చెప్పండి. దాదాపు ఒక సంబంధించినటువంటి దాదాపు 18,000 మంది వద్దకు లక్షల రూపాయలు వసూలు చేసింది. సుమారు 700 కోట్ల రూపాయలు వసూలు చేసి భారీ మోసం చేసినట్లుగా కూడా బాధితులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ కేసులో బాధితుల సంఖ్య కూడా భారీగా పెరుగుతున్న నేపథ్యంలో తాజాగా కొంతమంది బాధితులు స్థానిక సిసిఎస్ పోలీసులు ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదు చేసి 10 రోజులైనా పట్టించుకోవడం లేదు, తమకు న్యాయం జరగలేదంటూ వాళ్ళు ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి తమకు న్యాయం చేయాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనం ఈ కంపెనీ యొక్క వ్యవహారాన్ని ఒకసారి పరిశీలిస్తే గతంలో కూడా దాదాపు వేలాది మంది బాధితులు చేసి దాదాపు లక్షల రూపాయలు వసూలు చేసిన కేసులో కూడా సిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసులో 229 కోట్ల మోసం జరిగినట్లుగా కూడా గుర్తించారు. అయితే ఈ కేసులో సిసిఎస్ పోలీసులు ఆ సంస్థ డీకేజెడ్ టెక్నాలజీ సంస్థ ఎండి డైరెక్టర్లను కూడా అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుంచి కొంత అమౌంట్ కూడా సీజ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ కేసులో మాత్రం ప్రధానంగా సయ్యద్ అఫ్కర్ ఫైజల్, అతని భార్య పరిచయమైనటువంటి ఐషా నాజర్తో పాటుగా ఇద్దరులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ కేసులో కూడా గతంలో సిసిఎస్ పోలీసులు కూడా దాదాపు 17,500 మంది బాధితుల నుంచి 229 కోట్ల రూపాయలు వసూలు చేసి కూడా వారు గుర్తించారు. ప్రధానంగా వీరు 10 లక్షలు, 20 లక్షలు లేదా కోటి వరకు ఇన్వెస్ట్ చేసిన వారికి 10 నుంచి 12% వడ్డీ ఇంట్రెస్ట్ ఇస్తామని చెప్పి భక్తి ఆశించి మోసాలకు పాల్పడినట్లుగా గుర్తించారు. అయితే కోట్లాది రూపాయల మోసాలకు పాల్పడి ఈ కోట్లాది రూపాయలను విదేశాలకు తరలించడం, అయితే దీని యొక్క వ్యవహారానికి పూర్తిగా కూడా ఈడీ కూడా గుర్తించింది. సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేసినటువంటి వివరాలను సేకరించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా దీని విచారణ కూడా కొనసాగిస్తుంది. ఇందులో 700 కోట్ల రూపాయల వరకు స్కామ్ జరిగిందని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎందుకు పోలీసులు పట్టించుకోలేదు? వాళ్ళు మీడియాని ఎందుకు ఆశ్రయించాల్సి వచ్చింది? ఖచ్చితంగా ఈ కేసులో ఇప్పటికే గతంలో నమోదైనటువంటి సిసిఎస్ లో కేసు నమోదైన దాంట్లో 229 కోట్ల రూపాయల మోసం జరిగినట్లు ఇప్పటికే ఎండి డైరెక్టర్లు భార్యాభర్తలైనటువంటి సయ్యద్ అఫ్కాల్ రాకిల్, భార్య అయినటువంటి ఐషా నాజర్ ఇద్దరిని ఇప్పటికే సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ కేసు దర్యాప్తులో కూడా జరుగుతుంది, ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. అయితే ఈ 229 కేసులో మాత్రం వీరిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో బాధితుల సంఖ్య పెరుగుతుంది. అదే విధంగా ఎంతమందిని మోసం చేశారు, ఎన్ని కోట్ల రూపాయలు మోసం చేశారన్న కోణంలో చూస్తే బాధితులు చెప్తున్న వర్షం ప్రకారం 700 కోట్ల రూపాయలకు కూడా వీరు మోసాలు పెరిగినట్లుగా కూడా బాధితుల నుంచి చెప్తున్న వాదన. ఈ నేపథ్యంలో సిసిఎస్ వాళ్ళు మరోసారి కూడా వీరిపైన కేసు నమోదు చేశారు. అయితే ఇదే సందర్భంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా కేసు దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించినటువంటి కాలం అంటే మరింత సమయం కూడా పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఆ సంస్థ ఎండి డైరెక్టర్లను అరెస్ట్ చేసిన నేపథ్యంలో మరోసారి వాళ్ళని పిలిచి దర్యాప్తు చేసిన అనంతరం ఈ కేసులో మరింత లోతైన దర్యాప్తు అవసరమైన నేపథ్యంలో సిసిఎస్ పోలీసులు ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా విచారించిన అనంతరం ఈ కేసులో మరికొంతమందిని కూడా అరెస్ట్ చేసి వీరి యొక్క ఆస్తులను కూడా సీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా ప్రాసెస్, ఈ దర్యాప్తు విచారణ అనేది ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు ఆ దర్యాప్తు సంబంధించినటువంటి విషయంలోనే వాళ్ళు విచారణ చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో బాధితులు మాత్రం తమకు త్వరగా న్యాయం కావాలి, త్వరగా మా డబ్బులు మాకు తీసుకుంటాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కోర్టులో ఉన్న ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తిగా దర్యాప్తు అనేది కోర్టు పరిధిలో ఉన్నందున కోర్టు నుంచి మాత్రమే బాధితులకు అమౌంట్ అనేది రిఫండ్ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రాసెస్ అంతా కొంత సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో బాధితులు మాత్రం తమకు తొందరగా న్యాయం చేయాలి, మేము బాధితులము కోట్లాది రూపాయల మోసం పైన మా జీవితాలను కూడా మా బతుకులన్నీ ఈ డబ్బుతోనే ముడిపడి ఉన్నాయని చెప్పి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. మరి ఈ కేసులో సిసిఎస్ పోలీసులు కావచ్చు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కావచ్చు కేసుకు సంబంధించిన దర్యాప్తును ముమ్మరం చేసే అవకాశం ఉంది. ముమ్మరం చేసిన అనంతరం ఈ కేసులో ఆస్తులు సీజ్ చేసిన అనంతరం కూడా
బాధితులకు న్యాయం చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.